మన దగ్గరికి నిల్ కౌంట్తో వచ్చారా మీరు? అవును సార్. నిల్ కౌంట్, స్మాల్ టెస్టిస్, ఎఫ్ఎస్హెచ్ చాలా హైలో ఉందన్నాం కదా అప్పుడు. పెళ్ళై 3 ఏళ్ళు అయింది. నిల్ కౌంట్, స్మాల్ టెస్టిస్, ఎఫ్ఎస్హెచ్ హై, మ్యారీడ్ 3 years. అమ్మాయికి ఏమో ప్రొలాక్టిన్ హైలో ఉందామో, హైలో ఉంది. 40 daysకి ఒకసారి నెల వస్తున్నాను, ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఆవిడకి. అట్లా ఉన్న సందర్భంలో మన దగ్గర ఎన్ని నెలలు వాడారు అప్పుడు? 4 నెలల వైరస్ కిట్ వాడుతున్నారు. వైరస్ అంటే 2 monthsలోనే అయిపోయింది మీకు. వైరస్ కిట్ వాడుతుండగానే కణాలు బతికినాయి, చక్కగా సెట్ అయిపోయింది. అందుకని మీరు ఇదేం చెప్పా, వృషణాలు అనేవి చిన్నగా ఉన్నాయా పెద్దగా ఉన్నాయా అనేది మ్యాటర్ కాదు. దాంట్లో వీర్య కణాలు అనేవి ఉన్నాయా లేదా, ఆ వీర్య కణం లేకపోవడానికి కారణాలు ఏమిటి, తయారవ్వట్లేదా లేదా క్రిములు వచ్చి తినేసాయా, ఇది చూసుకోవాలి మనం. అందుకే క్రిములను గుర్తించి దానికి మందులు పెట్టగానే ఎప్పుడైతే క్రిములు చచ్చినాయో మందుల దెబ్బకి నీ కణాలు బతికినాయి. కణాలు బతికాయి కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చేసి. అంతేగాని జీరో కౌంట్ అంటే కూర్చుంటే ఎట్లా? దాని జీరో ఎందుకైందో చూడాలి కదా. చూసి మనం సరి చేసాం. 2 monthsలోనే సెట్ అయిపోయింది, ప్రెగ్నెన్సీ వచ్చేసి. 2 months 6వ నెంబర్ ఏదో వాడుతున్నారు కదా, 6 months చాలా చేసినాము. 6వ నెంబర్ వాడుతున్నారు. కాబట్టి ఇక్కడ మీకు రిస్క్ ఏంటంటే ఏ క్రిములు అయితే ఉన్నాయో ఇంకా కొన్ని మిగిలే ఉన్నాయి. అది క్లియర్ అవ్వకుండానే నీకు ప్రెగ్నెన్సీ వచ్చింది కాబట్టి మిగతా క్రిములు దాడి చేస్తూ ఉంటాయి. అందుకే ఆ ప్రెగ్నెన్సీ మిస్ అవ్వకోకుండా, బిడ్డని మిగతా క్రిములు దాడి చేయకుండా వాటిని కాపాడటానికి బిడ్డకి రక్షణ కంచిలాగా కొన్ని మందులు ఇస్తున్నాం. అందుకే ఫస్ట్ 4 months 3 months 80% అబార్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మన దగ్గర వాడుకోమంటున్నాం. ఆ క్రిములని గురించి మిగతా వాళ్ళకి తెలియదు కాబట్టి మన దగ్గర వాడుకోమంటున్నాం. అందుకే తీసుకెళ్ళడానికి వచ్చాం. తర్వాత ఇది గర్భిణీ స్త్రీలు ఏం ఆహారం తినాలి, ఏం తినకూడదు అంటే, బిడ్డ తెలివిగా ఆరోగ్యంగా పెరగాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి, మరి అలాగే నెయ్యి, గర్భిణీ స్త్రీలు నెయ్యి తినొచ్చా, మరి పాలు తాగొచ్చా, పచ్చళ్ళు తినొచ్చా, మరి రక్తహీనత ఉంటుంది గర్భిణీ స్త్రీలు. రక్తహీనత ఉంటే ఐరన్ ఉండదు. ఐరన్ లేకపోతే ఐరన్ పెరగడానికి ఏం తీసుకోవాలి అంటే, బ్లడ్ లేదని బ్లడ్ లెక్కిచ్చేస్తూ ఉంటారు. వేరే వాళ్ళు బ్లడ్ లెక్కించుకుంటే ప్రమాదం కదా, మన ఒంట్లోనే పెంచుకుంటే బెటర్ కదా. అలాగే పళ్ళు, ఏం పళ్ళు తినాలి, ఇలాంటివి ఆకుకూరలు తినొచ్చా, పెరుగు తినొచ్చా, మరి చికెన్ తినొచ్చా, ఇలాంటివి అన్ని డౌట్స్ అన్నీ దీంట్లో ఉన్నాయి. పాప కావాలంటే ఏం తినాలి, బాబు కావాలంటే ఏం తినాలి, ఇలాంటివన్నీ ఉన్నాయి. అలాగే తెలివైన పిల్లలు కావాలంటే ఏం తినాలి, ఇవన్నీ. ఏ ఆహారం లోపిస్తే ఏమేమి జబ్బులు వస్తాయి బిడ్డలకి లోపల పుట్టాక. కడుపులో మనం ఇచ్చే దానాన్ని బట్టే వచ్చే బిడ్డ వస్తుంది. వేసే ఎరువుని బట్టే మొక్క ఎదుగుదల ఆధారపడుతుంది, అంతే కదా. నువ్వు వేసే ఎరువుని బట్టే. ఎరువు ఏంటి? ఆహారం. అలాగా చేపలు తినొచ్చా, విటమిన్స్ మినరల్స్ ఇవన్నీ ఏట్ల నుంచి వస్తాయి. గర్భిణీ స్త్రీల్లో ఏం జబ్బులు ఉంటాయి, ఇది ఆహారం తర్వాత ఏం జబ్బులు ఉంటాయి, గర్భిణీ స్త్రీల జబ్బుని ఎలా మనం నివారణ చేయాలి, తల్లి శిశువుకి సంబంధించి ఏమి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. తల్లి టెన్షన్ పెడితే బిడ్డకి ఏమవుద్ది లోపల. మీరు టెన్షన్ అనేది బిడ్డ మీద ఎఫెక్ట్ అవుద్ది. ఇప్పుడు తల్లితో పాటు లోపల బిడ్డ కూడా ఉంది. తల్లి ఏదైతే ఫీలింగ్స్ వచ్చినాయో బిడ్డ కూడా లోపల అది ఇంపాక్ట్ అవుతూ ఉంటాయి. అందువని ఆ ఒత్తిడి ఉండకూడదు. టెన్షన్ లేకుండా ఎలా చేసుకోవాలి. అలాగే చిన్నపిల్లల్లో పుట్టాక అలర్జీలు, ఆస్తమాలు వస్తాయి. అవన్నీ ఎందుకు వస్తున్నాయి? గర్భిణీగా ఏ జాగ్రత్త తీసుకుంటే బిడ్డలకి ఆస్తమాలు, అలర్జీలు రాకుండా ఉంటాయి. ఇలాంటివన్నీ రాసాం. ఆ పిల్లలు గర్భిణీగా ఉన్నప్పుడు తినకూడని ఆహారాలు ఏంటి, బిడ్డ మీద ఎఫెక్ట్ అవ్వకూడదు, ఇలాంటివన్నీ. అందమైన తెలివిగల పిల్లలు పుట్టాలంటే ఏం చేయాలి. అలాగే గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు నార్మల్ డెలివరీ కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఆ నార్మల్ డెలివరీ కావాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలి. బిడ్డ కడుపులో హాయిగా నిద్రపోవాలి. నిద్రపోతే ఏమవుతుంది, అవి తంతు ఉంటాయి, బాగా అవి నిద్రపోతున్నాయా లేదా అనేది తెలియడానికి, నిద్రపోవడానికి, ప్రశాంతంగా బిడ్డ నిద్రపోవడానికి కూడా ఏం తీసుకోవాలి, ఏం చేయాలి. అలాగే తండ్రి ఏం చేయాలి, బిడ్డకి ఆరోగ్యమైన బిడ్డ పుట్టాలంటే తండ్రి ఏం చేయాలి. మరి డైటింగ్లు, ప్రెగ్నెన్సీ టైంలో డైటింగ్లు చేయొచ్చా, పురిటినొప్పులు, పెయిన్లెస్ డెలివరీ జరగాలంటే ఏం చేయాలి, అంటే ఏమేమి మార్గాలు చేస్తే పెయిన్లెస్ డెలివరీ ఉంటుంది. ఇలాంటి చిట్కాలన్నీ ఇక్కడ ఇచ్చాం. ఇవన్నీ ఇచ్చా దీంట్లో. ఏంటిది, గర్భిణీ స్త్రీలకు ఆహారము, ఆరోగ్యం అనే దాంట్లో బుక్లో రాశాను. మీ ఆవిడని ఒకసారి చదువుకోమను. చక్కగా ఆహారానికి సంబంధించిన శ్రద్ధ తీసుకుంటే మంచి ఆరోగ్యకరమైన తెలివైన బిడ్డ పుడతాడు. చూసాను సార్. అయిపోయిందా? ఒకసారి ఫోటో కూడా తీయమ్మా.